దాన్ని తీసుకెళ్ళండి నాన్న, నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది. సరే అయితే మరి జాగ్రత్త. ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే పద. రండి రండి రండి. వంటింట్లో పెరుగుంది, మజ్జిగ కలుపుకొని తాగు. అల్లుడు గారికి చెప్తే కారు పంపించేవాళ్ళు కదా. ఇంకా లగ్గాలు ఎట్టుకోలేదు కానీ అప్పుడే నీ కోరికలు కార్లు ఎక్కేసాయి. పదవే. నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో ఇదేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య. హలో సత్య, సత్య, కరెంట్ పోయింది. నాకు భయం వేస్తుంది. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే ఉంటాను. గుడ్ నైట్. సరే బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే. ఫస్ట్ డే ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావు. ఈ డ్రెస్ ఓకేనా? కంగారులో ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు, కానీ నాకేమివ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు బుజ్జి జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా, నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంత వర్షం పడుతుంది ఏంటి? వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన వర్షం సాలుగానే టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో చిల్లర దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపల్సి వస్తున్నా, డబ్బులు నాకు కావాలా? డబ్బులు ఇచ్చేలమ్మా. హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్ లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్ లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదారు వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతాయినమ్మా మీకు? వస్తున్నావా?
లేకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం. త్వరగా ఇవ్వు. ఇదిగో. ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఆ? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఎట్రా? మర్యాద నీకు, ఆ? మర్యాద రౌడీవా? కొడతావా? ఏంట్రా? ఎక్కువ వాగుతున్నావు ఏంట్రా? కొడతావేంట్రా? ఆ? పిచ్చి వేషాలు వేయకు. రేయ్. ముసలాయాలు ఈడ. కత్తి తీసేయండి. కట్టండి రా. ఎవరా నువ్వు? ఆ? రేయ్. నిన్ను చూసుకుంటా. ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ. ఏంటార్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నోడివి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవరికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు. ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టే. ఇక ఈసారి కూడా లాగేసింది మొత్తం బాగా. ఇంకేట ఉంది రేయడానికి? ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉండు, తిరిగే మాకు ఉండనియా ఉండు. 50 ఉంది. ఎంతో కందులు ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాది 20. పని జాగ్రత్త కాదు. నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అంటే పోలీసులు పోలీసులు అన్న దొరికితే రేపెడతారు అన్న, వదిలేను. ఏంటార్కే నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీ బాయ్. లేవురా బాబు, ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట
కనీసము 500 ఉంటే ఇవ్వు. ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్నా ఉందా? పొద్దు పొద్దున్న ఇటు వచ్చాడేటి? రే ఎప్పుడో తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవరితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే? అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా. రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంతేటి? సరే ఇటీ. రాత్రే మందేశాగా. నేను వస్తా. నాకు అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయనని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరికెళ్ళి పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఓకే, సిగరెట్. నువ్వు ముందు పనికి వెళ్ళరా. బసాపు ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు. పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవో చూడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే, నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి? కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేదు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చేసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మంచోడితే చేసేసుకో. పెళ్ళైతే వాడు మనకు అడ్డా ఏంటి? ఛీ! ఆర్కే పదవా? ఎంత? 2000. అమ్మాయిలకున్న వాల్యూ వాళ్ళు వేసుకునే నగలకి లేదన్నమాట. నాకు పోయిరా. పొద్దున్నే డబ్బులే ఉన్నా, సాయంత్రం పార్టీ ఇస్తున్నావు. నువ్వు సూపర్ అబ్బాయి. చెప్పు.
రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? నీలాగే వాళ్ళడికేవి కూడా రొటీన్ క్వశ్చన్లో మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలా? ఏంటి తాగుతున్నావా? ఏ కంపెనీ ఇస్తావా? ఈ జాబ్ గానీ రాలేదనుకో ఇంకా నీ మొహం కూడా